చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాకాంక్షలు. దేవుని యొక్క మహాకృపలో నిన్నటి దినాన మరి మార్చి 14వ తేదీన అందరూ కొంతమంది క్రైస్తవులు కూడా ముస్లిమ్స్ కూడా చేసుకున్నారు. ముస్లిమ్స్లో కూడా ఈ హోలీ పండుగ చేయకూడదు, అలాగే క్రైస్తవులు చేయకూడదు. అది కేవలము హిందువుల యొక్క పండుగ కూడా కాదు, అది పండగలాగా చేశారు అంతే. దాన్ని వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆదికాండం 35:2 యాకోబు తన ఇంటి వారితోను 35:2 యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఏం చెప్తున్నాడండి? మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి. ఈ రోజుకి కూడా ఇది యేసు ప్రభు బొమ్మ అని ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ ప్రకారము ఏ విగ్రహాన్ని కానీ ఏ పటాన్ని కానీ మనము పూజ చేయకూడదు. అది దేవుడు అనకూడదు. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ మాత్రమే ఆరాధించాలి తప్ప పటాల రూపంలో కానీ బొమ్మల రూపంలో కానీ విగ్రహాల రూపంలో కానీ అది ఏ యొక్క మెటల్తో కానీ కర్రతో కానీ ప్లాస్టిక్తో కానీ చేసినది అయ్యి ఉండకూడదు. ఇవే మీరు వెళుతున్నటువంటి సంఘాలు కనపడతా ఉన్నాయి. ఒక ఆయన అయితే పెద్ద సంఘమే, కానీ ఆయన ఏం పెట్టాడంటే బయట ఒక సిలువ పెట్టేసేసి ముందు ఆ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసిపోతాడు. వచ్చిన వాళ్ళంతా కూడా ఇంకా మోకరించి ప్రార్థన చేస్తారు. ఏంటి చేస్తున్నావయ్యా? విగ్రహారాధన చేస్తున్నావు. 42వ అధ్యాయము 7వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చితిరని అడిగను. అందుకు వారు ఆహారం కొనుటకు కనాను దేశము నుండి వచ్చితిమని. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డ, ఎవరండి వాళ్ళు? తన సహోదరులు ఇతన్ని మోసం చేసి అమ్మేశారు కదా, వాళ్ళు వచ్చారు ఇప్పుడు. ఏమండి? వాళ్ళని గుర్తుపట్టి వారిని అన్యుని వలె కనపడి వాళ్ళకి అన్యుల్లాగానే కనపడ్డాడు దేవుని యొక్క ప్రేమలో. ఈ రోజున బైబిల్ ప్రకారము అన్య ఆచారములు అన్య పద్ధతులు నువ్వు చేయకూడదు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం 10వ అధ్యాయము 2వ వచనములో అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఎంత స్పష్టంగా రాశాడండి. ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు? అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకూడదు. ఇప్పుడు రంజాన్ వచ్చింది. రంజాన్ నెల ఎలా ప్రారంభిస్తారండి? నెల పొడుపును బట్టి ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తారు బైబిల్ వాళ్ళ యొక్క పద్ధతిలో. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఆకాశమందు ఒకపొడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకూడదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? చివరికి ఆకాశాన్ని బట్టే వాళ్ళు కూడా, సూర్యచంద్రాదులను బట్టే వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అది తప్పే, బైబిల్ ప్రకారం తప్పేది. వాళ్ళని చూసి మనం చేయకూడదు అని బైబిల్ చెప్తుంది. ప్రియులరా, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలోనొకడు చెట్లు నరుకున్నట్లు అది నరకబడదు అని 10 గొడ్డలితో చేసిన పని. అదేం పని అంట? చెక్కి కొట్టి చెట్టును కొట్టి తీసుకొచ్చి తయారు చేస్తాడు. అది పనివాడి పని అయ్యా, నా పని కాదు, నేను చేయలేదు. అది వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు,
అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బేగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువనేరవు, కనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. ఇంత చక్కగా నువ్వు ఏ గ్రంథమైనా తీసుకో, ఆర్సీఎం గ్రంథం అని కానీ ఇంకొక గ్రంథం కానీ ఆ బైబిల్ తీసుకో, ప్రతి దాంట్లో ఉంటుంది మాట. కానీ వాళ్ళు చెప్పరు అది. అలా చేయకూడదు మనం అని చెప్పరు, చెయ్యాలని చెబుతారు. ఏమండి, ఋషుల దగ్గర ఏముంటుంది చెప్పండి? ఋషుల దగ్గర కమండలం ఉంటుంది. ఏమండి, కమండలం ఉంటుంది. వయ్యాకారంలో ఒక దండ ఉంటుంది. అంటే కర్ర పెట్టుకొని, కర్ర మీద చేయబెట్టుకొని ఒక దండ ఉంటుంది, లోపల వాళ్ళ చేతిలో ఒకటి ఉంటుంది జపమాల లాంటిది. దాన్ని తీసుకొని వాళ్ళు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. దాంట్లో 107 పూసలు చిన్నవి ఉంటాయి, ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది. అంటే 108వ పూస పెద్దది ఉంటుంది. ఇప్పుడు మొదటి పూస నుంచి వాళ్ళు జరుపుకుంటూ ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ దేవుడికి స్తుతిస్తూ పోతూ ఉంటారు. ఆ చివరిది పెద్దది వచ్చినప్పుడు ఒకసారి అన్నట్టు లెక్క. అలాగే ఎన్నిసార్లు చేయాలంటే 40 సార్లు చేయాలి వాళ్ళు. ఇవి 40 సార్లు ఎలా లెక్క వస్తామంటే ఆ చివరికి వచ్చినప్పుడు అది ఒకటి వస్తుంది. ఆ ఒకటి వచ్చినప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటిది ఒకటి తీసి దాంట్లో వేస్తాడు. ఆ లురిదమ్మ గారికి నిద్ర బాగా వస్తూ ఉంటుంది, ఎందుకు మరి తెలియదు. చర్చికి వస్తే అదే రోడ్డు మీద కూర్చుంటే నిద్ర రాదు ఆమెకి. మరి ఇక్కడికి వస్తే ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు. మాటికి ఊగుతూ ఉంటుంది. ఏంటమ్మా అంటే నేను నిద్రపోవట్లేదంట. కాబట్టి దేవుని ప్రేమించండి. అబద్ధం ఆడటం కూడా ఒక ఆర్ట్గా కనపడుతుంది మీకు. అబద్ధం ఆడటం కూడా ఒక ఆర్ట్ మీకు. కాబట్టి దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పొచ్చింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమలో మనము ఈ యొక్క పద్ధతులను అనుసరిస్తూ కనుక చేస్తే అది ఎవరిది ఏంటి అనేది నీకు తెలియాలి. అసలు నీకు తెలియకుండా నువ్వు దాన్ని ఆచరించేసేసి అది తప్ప రైటా అనేది తెలుసుకోకుండా పోతే కనుక ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? మనం తప్పు చేసిన వాళ్ళం కదా మారిపోతాం, అంటే దేవుణ్ణి అవమానించిన వారిగా మారిపోతాం. నీకు తెలియాలి దాని గురించి. ఆ హోలీ అనేటువంటి దాని హిస్టరీ అంటే నీకు తెలిస్తే కానీ ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనేది తెలుసు. ఎవరికైనా తెలుసండి హిస్టరీ? హోలీ హిస్టరీ ఎవరికైనా తెలుసా? తెలియదు. వాళ్ళు రంగులు పూసుకుంటారు, మనం కూడా రంగులు పూసుకుంటున్నాం అంతే. హోలీ అనేది రంగుల పండుగ, రంగులు జల్లుకునే పండుగ. హిందువులు వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, మరి ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటున్నారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో దీన్ని ధోల్ యాత్ర లేదా బసంతోత్సవ్ అనే పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణుడికి సంబంధించిన ప్రదేశాలైనటువంటి మధుర, బృందావనం, అలాగే నందగావు, బర్సానాలో బాగా ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాల్లో 16 రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా, అంటే ఇతరులు వచ్చి అక్కడ దాన్ని చూడటానికి వీలుగా చాలా రద్దీగా ఉంటుందంట ఈ ప్రాంతాల్లో. ఈ ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటిది అని కనుక మనం ఆలోచన చేస్తే, హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసి భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఎక్కడా కూడా నాకు అడ్డు లేకుండా ఉండేటట్టుగా వరం ఇమ్మన్నాడు. అలా చేసినప్పుడు అతనికి వరము ఇచ్చేసాడు. ఆ వరం ఇచ్చేసిన తర్వాత మరి అతను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి నేనే దేవుడిని, నాకంటే ఎవడు లేడంటే వాళ్ళందరినీ చంపేస్తున్నట్టుగా వాడు చేశాడు. ఇంకా అతనే దేవుడిగా భావించాలి, లేదంటే చంపేస్తాడు. ఇలా జరుపుకుంటున్నటువంటి రోజున హిరణ్యకశిపుడి చెల్లెలైనటువంటి హోలిక అనేటువంటి రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. చెల్లెలు పేరు హోలిక, ఆమె పేరు అసలు పేరు. ఈ హోలిక అనేటువంటి ఆమెను వాళ్ళు బొమ్మ చేసి కాల్చి పండుగ చేసుకొని రంగులు జల్లుకుంటారు. మనం కనుక భోగి మంటల్లో మనం కనుక చేసినట్టుగా, ఎవరిని భోగి మంటల్లో
నరక చతుర్దశి రోజున నరకాసురుడిని కాల్చేసి పండుగ చేసుకుంటారు. ఇక్కడ ఇలా చేస్తారన్నమాట. ఇక్కడ చేసి విష్ణుమూర్తికి ఆ మంటల్లో ఈ హోలికని చంపేశారని, అదే కాల్చేశారని. ఇక్కడ ఏంటంటే ఈ హిరణ్యకశిపుడికి ఒక కొడుకున్నాడు. వాడి పేరు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు అంటారండి. మీరు కనుక పాత రోజుల్లో చూస్తే మనకి సినిమా కూడా వచ్చింది, భక్త ప్రహ్లాద అని సినిమా వచ్చింది, చూడండి కావాలంటే. దాంట్లో విషయం ఏంటో తెలుస్తుంది మీకు. సరే, ఇప్పుడు ఇతనేంటి విష్ణు భక్తుడు, హిరణ్యకశిపుడేమో దానికి వ్యతిరేకి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ప్రహ్లాదుని చంపేయాలని అనుకుంటాడు తండ్రి అనుకుంటున్నాడు కొడుకుని చంపేయాలి. అతని మరి అపారమైన భక్తి ఎవరికి, ప్రహ్లాదుడికి. మరి అలాంటి అతన్ని బాధ పెట్టాలని చూశాడు, గాయపరిచాడు. ఏమండి, మరి అంతేకాకుండా ఈ హోలికకి ఒక వస్త్రం ఇచ్చాడు. ఎవరు, హిరణ్యకశిపుడు. ఏంటి అదంటే, ఆ వస్త్రం కప్పుకుంటే మంటలు ఏమీ ఆమెకి హాని చేయవు, ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయమన్నాడు చెల్లెలకి, హోలికని నువ్వు మంటల్లో కూర్చో, నీకు ఏ హాని చేయకుండా నేను ఒక వస్త్రం ఇస్తాను, దాన్ని కప్పుకో, ఇప్పుడు నీ ఒళ్ళో ప్రహ్లాదుడిని పెట్టుకో అంటే, చిన్నపిల్లాడు కదా వాడు, పెట్టుకో. ఇప్పుడు మంటల్లో పిల్లాడు కాబట్టి కాలిపోతాడు, నువ్వు కానీ సేఫ్గా ఉంటావు అనేసరికి ఆమె మంటల్లోకి వెళ్ళటానికి మరి వస్తున్నటువంటి సందర్భంలో ఆమె కప్పుకొని వస్తూ ఉంది. కప్పుకొని వస్తా ఉన్న సందర్భంలో విష్ణుమూర్తి ఏం చేశాడంటే, ఆమెకున్నటువంటి ఆ గుడ్డని ఆమెలో నుంచి ఎగిరిపోయేటట్టు చేస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది, హోలిక చచ్చిపోతుంది, కాలిపోతుంది. ప్రహ్లాదుడి మీదకి ఈ యొక్క గుడ్డని తీసుకొచ్చి ప్రహ్లాదు మీద కప్పుతాడు. ఇదంతా ఒక సీన్ లాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమైంది, ప్రహ్లాదుడు బతికాడు, చెల్లి చచ్చిపోయింది. ఇప్పుడు దానికి సూచనగా వీళ్ళు హోలిక అనేటువంటి ఆమె, అంటే రాక్షసి, హిరణ్యకశిపుడి యొక్క చెల్లెలు, దాన్ని బొమ్మ చేసి కాల్చేసి ఈ పండగ చేసుకొని రంగులు చల్లుకుంటారు. ఇది యాక్చువల్గా జరిగింది. దీన్ని రంగపంచమి అని కూడా అంటారు. ఈ హోలిక అనేది ఆచారం అప్పటి నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు చేయట్లేదు చాలామంది. 700 సంవత్సరం, క్రీస్తు శకం 700 సంవత్సరంలో స్టార్ట్ అయింది ఇది బాగా చేయటం. రత్నావళి అనేటువంటి సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకున్నారని చెప్తున్నారు. ఒక నాటకం వేశారంట, ఆ నాటకాన్ని బట్టి ఓహో మనం హోలీ పండుగ చేసుకోవాలనుకున్నారు ప్రజలు, ఇక మొదలెట్టారు. ఎప్పుడు 700లో, క్రీస్తు శకం 700 సంవత్సరంలో ఇదంతా కూడా జరిగింది. ఇది అలాగా హోలీ పండుగ సంవత్సరం పొడవునా ఆచారంగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటూ పొడవైన గొట్టాలు తీసుకొని చిమ్ముకుంటూ దాంట్లో నీళ్లు పోసి, రంగు నీళ్లు పోసి చిమ్ముకుంటూ మరి చాలా రోజులు మరి ముందుగానే ఈ హోలీకి చాలా పిండి వంటలు, పాటలు, కృష్ణ పురాణము, ప్రేమ కథ, ఏది రాధాకృష్ణ యొక్క ప్రేమ కథలు ఇవన్నీ చెప్పుకుంటారు. హోరీ పాటలు అంటారు. హోలీ కాదు, తర్వాత అది హోలీగా మారిపోయింది. అలాగా ఆ యొక్క పండుగలో ఆ బొమ్మను చేసి హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశిపుడి చెల్లెలైనటువంటి హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా మరి భోగి ఆ యొక్క మంటలను వేసి ఆమెను కాలుస్తూ ఉంటారు. ఇలాగా మనము ఈ యొక్క పండగ చేయటం జరిగింది. మరి బైబిల్ అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు చెప్పండి? దేవుడు అయితే ఏం చెప్తా ఉన్నాడు? మీరు అన్యుల ఆచారములు చేయకూడదు. మరి అన్యుల ఆచారం చేస్తే మనం ఏమవుతాము? ఏమండి, అవిశ్వాసులు కదా అన్యులంటే. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో అవిశ్వాసులతో ఏం చేయకూడదని రాస్తా ఉన్నాడో చూడండి. దేవుని యొక్క ప్రేమలో, ఏమంటే దేవుని యొక్క ప్రేమలో ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి. ముందు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఏమైపోయారంట ఇశ్రాయేలు? ఇప్పుడు అవిశ్వాసులు అయిపోయారు. వాళ్ళని ఏమంటున్నాడు? భ్రష్టు పట్టిన పిల్లలారా రండి.
రండి, వస్తే మీకున్నటువంటి ఆ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. నువ్వు అవిశ్వాసంగా తిరుగుతున్నావు, నీ పద్ధతి బాగాలేదు, నీ ఆలోచన బాగాలేదు, నీ క్రియలు బాగాలేవు, నీ ఆలోచనలతో పాటుగా ఇతరులను కూడా పాడు చేస్తూ ఉన్నావు. దేవుని యొక్క ప్రేమలో అవిశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏం జరగదో చెప్పండి? అద్భుతం జరగదు. అవిశ్వాసం ఉన్న చోట అద్భుతం జరగదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఏముంటే అద్భుతాలు జరగవు మీ ఇంట్లో, కుటుంబంలో, సంఘములో, సమాజంలో, దేశంలో? అంటే అవిశ్వాసం ఉంటే అద్భుతాలు జరగవు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా జరగదు అది. చూడండి దేవుని యొక్క ప్రేమలో మార్క్స్ వార్త 6:5 చదవండి. మార్క్స్ వార్త 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయిన ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను. మేము కూడా అంతే చేస్తున్నాం. మీ అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నాం మేము. ఏంటి ఇట్లాగా ఉన్నారు వీళ్ళు, మారరేంటి, ఏం చెప్తాం అన్నట్టుగా కనపడుతుంది. చూడండి యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. 20వ అధ్యాయము 27వ వచనం. తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా చాచిన పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమేను. యేసు ప్రభువు తిరిగి లేచినప్పుడు చూసి కూడా యేసు ప్రభువుని విశ్వాసంగా ఆరాధించలేకపోయాడంట తోమ. అప్పుడు దేవుడు అంటున్నాడు, అరే ఇదిగోరా కొట్టారు, నన్ను మేకులు కొట్టారు, చూడు నా చేతులు గాయాలున్నాయి ఇంకా అని చెప్పి చూపిస్తూ ఉన్నాడట దేవుడు. అంటే వాడి నమ్మకం కలగచేయటాను. అందుకనే చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు ప్రభువారు. రోమాపత్రిక చూడండి 3వ అధ్యాయం 3వ వచనం. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? చాలామంది అవిశ్వాసులు ఉంటారు సంఘాల్లో. అవిశ్వాసులైతేనేమి, దేవుడు అవిశ్వాసులైనందున వారు అవిశ్వాసులైన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? ఆయన మాత్రం నమ్మదగినవాడే. నువ్వు నమ్మదగిన వ్యక్తివి కాకపోవచ్చు. దేవుని యొక్క ప్రేమలో అవిశ్వాసంలో కొట్టుకుపోకూడదు, అవిశ్వాసంలోతో చేరిపోకూడదు, అవిశ్వాసపు పనులు చేయకూడదు. దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి 1 కొరింథీ పత్రిక 6:6. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. సహోదరులు అవిశ్వాసుల దగ్గర అనుకోకూడదు. సంఘంలో ఏదైనా తప్పు జరిగితే మీ అవిశ్వాసులు సేవకుడు అనుకోవచ్చు, కానీ అన్యుల దగ్గరికి పోయి అనకూడదు. అర్థమవుతుందండి? ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ కూడా, బైబిల్ ప్రకారం తెలియదు. బైబిల్ ఇంకో మాట కూడా చెప్తుంది, ఒకవేళ నువ్వు తెలుసో తెలియక వివాహం చేసుకున్నావు, ఒకవేళ అవిశ్వాసురాలైన భార్య అయితే ఆమెను వదిలిపెట్టకూడదు, అలాగే అవిశ్వాసుడైన భర్త అయినా కూడా నువ్వు వదిలిపెట్టకూడదు అని రాస్తూ ఉన్నట్టు చూడండి. ఇప్పుడు అది నీకు బాగా వర్తిస్తుందని నేనైతే చెప్తున్నా. 1 కొరింథీ పత్రిక 7:12. 7:12 చదవండి. అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఆమె అతన్ని పరిచయింపకూడదు, అంటే వదిలివేయకూడదు లేదా విడాకులు తీసుకోకూడదు. ఓకే. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను. దేని ఎడల నీ పిల్లలు అపవిత్రులైందరు, ఇప్పుడైతే వారు పవిత్రులు. చూడండి, ఇప్పుడు నువ్వు విశ్వాసి అయితే, నీ భర్త అవిశ్వాసి అయితే, దేవుని ప్రేమించిన పిల్లలు, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడాలి. మరి నీ భర్త ఎందుకు పరిశుద్ధపరచబడలేదు? నిన్ను బట్టి. కాబట్టి నువ్వు విశ్వాసిగా లేవు. నువ్వు విశ్వాసి అని అనుకుంటున్నావు, కానీ బైబిల్ అది చెప్తుంది, అవిశ్వాసి అయిన భర్త కనుక నీకుంటే, భార్యను బట్టి
పరిశుద్ధపరచబడాలి, అతను మారాలి. మరి మారట్లేదంటే నీ ప్రవర్తన సరిగా లేదు. నీ ప్రవర్తన సరిగా ఉంటే మారుతారు వాళ్ళు దేవుని యొక్క ప్రేమలో. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చు. ఇద్దరు అవిశ్వాసులే అనుకోండి, విడిపోయారు అనుకుందాం. అలా విడిపోయినా పోనీ, ఎందుకంటే వాళ్ళిద్దరూ విశ్వాసులు కాదు. ఒకళ్ళు విశ్వాస అయ్యి ఒకళ్ళ విశ్వాస అయితే చెప్తుంది బైబిల్. చదవండి 15వ వచనం. అయితే అవిశ్వాసైన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధం లేదు. సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి, కాబట్టి సమాధానంగా ఉండటానికి పిలిచాడు. ఒకవేళ అవిశ్వాస అయిపోయి నేను విడిపోతాను అని అంటే అట్టి సందర్భములలో సహోదరునికైనను నిర్బంధం లేదు. ఇంక విడిపోండి, మేమేం చేస్తాం, మీరు విశ్వాసులు కాదుగా చెప్పడానికి. 10వ అధ్యాయము 27వ వచనం. 10వ అధ్యాయము 27వ వచనం. అవిశ్వాసములలో ఒకడు పిలిచినప్పుడు వెళ్ళేటప్పుడు మీకు మనసు ఉండేనే కదా, మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనసాక్షి నిమిత్తమో ఏ విచారణ చేయక తినుడి. నీకు ఫ్రెండ్స్ ఉంటారు, రక్షణలోకి రాకముందు ఉండుంటారు, వాళ్ళు అవిశ్వాసులు, అన్యులు. అవిశ్వాసులు, అన్యులు. జనరల్గా అన్యులే అవిశ్వాసులుగా ఉంటారు ఎక్కువగా. అయితే విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పి కూడా అవిశ్వాసులుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఏం పోతాం లేక ఈ ఆదివారం పోలేదులే, మీటింగ్లా ఏదో ఒకరోజు పోదాం అనుకుంటున్నా. ఎవరు వీళ్ళంతా? అవిశ్వాసం. దేవుని ప్రేమిస్తున్నటువంటి వీళ్ళు. కాబట్టి వాళ్ళ మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా తినండి, వాళ్ళు పెట్టిందనండి, ప్రార్థన చేసుకొని తినండి. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. దేవుని యొక్క ప్రేమ ఈ అవిశ్వాసులుగా మారటానికి కారణం ఏంటో కూడా రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసెను. ఎవరికంట? ఈ అవిశ్వాసులైన వాళ్ళకి దేవుడు కనపడకుండా చేసేస్తాడంట. అంటే ఆయన వెలుగు వాళ్ళకి తెలియకుండా అయిపోద్దంట. అదవుతుందండి. అవిశ్వాసులైన వాళ్ళకి ఏముంటుందండి? దేవుడు వెలుగు కనపడకుండా. చదవండి మళ్ళా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ ఇప్పుడు నీకు గుడ్డితనం వచ్చిందా? ఎందుకు వచ్చింది? దేవుడు ప్రకాశత ఎందుకు నీ మీద ఉదయించటం లేదు? పాట రాశారు కదా, ఒక చక్కని పాట, మన పాటల పుస్తకంలో కూడా ఉంది. అలాగే వసన మినిస్ట్రీస్ వాళ్ళు కూడా ఆ పాట రాశారు. లెమ్ము తేజరిల్లుము అని. ఏం చేయాలి? ఉత్తేజపరచాలి. ఎవరు? క్రీస్తు. ఎప్పుడు? ఆయన ప్రకాశత నీ మీదకి వస్తే ఆ ఉత్తేజం కనపడుద్ది. ఒకవేళ ప్రకాశతే కనపడకుండా ఈ యుగ సంబంధమైన దేవత, అంటే నీకున్న చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్, నీ బంధువులు, ఏముంది లేక పోకపోతే ఏమైందంటే ఒకరోజు ఏమని అనుకుంటాడా పాస్టర్ గారు? ఏముందిలే చెప్పొచ్చు, ఏదో ఒక అబద్ధం. ఏంటో అబద్ధం? కడుపులో నొప్పి వచ్చింది, బాగలేదు, జ్వరము, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, ఏదో ఒక అబద్ధం చెప్పు. ఎవరు వీళ్ళు? క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము వాళ్ళ మీదకి ప్రకాశించనీయకుండా నీ చేత అబద్ధములు చెప్పేసి. యోహాను రాసిన సువార్తలో మాట అన్నాడు దేవుడు, వాడు అబద్ధములకు జనకుడు, మీకు వాడు తండ్రిగా ఉన్నాడు, కాబట్టి వాడి మాటే మీరు వింటారు అని ప్రభువారు బాధపడ్డారు. అంతే. ప్రకాశము నీ మీదకు రాకుండా చేస్తుంది
ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత పని ఏంటి అంటే దేవుడి వైపు చూసే వాళ్ళందరినీ తన వైపుకి తిప్పుకోవటం తన పనిది. వాడికి కూడా దూతలు ఉంటారంట. ప్రభువారికి దూతలు ఉన్నట్టుగానే ఈ సాతానికి కూడా దూతలు ఉన్నారు. ఎవరెవరిని పట్టుకోవాలో, ఎవరెవరిని లాగేయాలో, ఎవరెవరిని సంఘానికి వెళ్ళకుండా చేయాలో, సత్యవాక్యం వినకుండా చేయాలో, అబద్ధంగా ఉండటం నేర్పించాలో, అబద్ధం ఆడటం నేర్పించాలో రోజుల మొదటి గ్రంథం చివరి అధ్యాయంలో దేవుడి దగ్గర నుంచి ఈ యొక్క దూతలు బయలుదేరినాయి. ఏమిటి అంటే ఆ దూత చెప్తా ఉంది, నేను ఆ 400 మంది ప్రవక్తలలో అబద్ధమాడేటువంటి ఆత్మగా ఉంటాను. ఇప్పుడు వాళ్ళన్నీ అబద్ధాలే చెబుతారు. దేవుడు పొమ్మన్నాడు. దేవుడు పోయి అబద్ధమాడ ఆత్మకి చెయ్యి. 400 మంది రాజా నువ్వు వెళితే గెలుస్తావు, నీకు తిరుగులేదు పో అన్నారు. ఒక్కడు మాత్రమే నువ్వు గెలవవు అని చెప్పాడు. ప్రియులారా ఆలోచన చేయండి. అందుకని అంటాడు 6వ అధ్యాయము 14వ వచనం 2 కొరింథీ పత్రిక 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధమో, అవిశ్వాసతో విశ్వాసకి పాలకండి. రాక్షసిని చంపేశారని వాళ్ళు పండగ చేసుకుంటుంటే నీకేమి కర్మ పట్టింది? నాకు అర్థం కాదు. ఏమండి, హిరణ్యకశిపుడి యొక్క చెల్లెలు కాలిపోతే మంటల్లో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పండగ చేసుకుంటుంటే హోలిక అనేటువంటి ఆమె ఏంటయ్యా అంటే మళ్ళీ ఇప్పుడు ఏ పేరు చెప్తున్నారు చెప్పండి? హోలీ అనే పేరు ఎవరిది ఇప్పుడు చెప్పండి? ఏంటి ఇంత బుద్ధి లేకుండా ఉన్నారా మీరు? హోలీ అనే పేరు ఎవరిది? కాదు, రాక్షసిది. నీకు అంత అర్థమవుతుంది, వాక్యం అంత బాగా అర్థమవుతుంది. హిందువుది కాదు, అది ఒక రాక్షసిది. హిరణ్యకశిపుడి యొక్క చెల్లెలి పేరు హోలిక. దాన్ని బేస్ చేసుకొని పెట్టిన పండగ పేరు హోలీ. హోలీ అంటే ఒక రాక్షసి. ఆ రాక్షసిని చంపేశామని చేసుకుంటున్న పండగ అది. నీకు వాక్యం అర్థం కావట్లేదని నాకు అర్థమవుతుంది. నువ్వు ఏదో శ్రద్ధగా వింటలేదు, ఎందుకంటే నిద్రపోతూ వింటున్నావు కాబట్టి వాక్యం నీకు అర్థం కావట్లేదు. అందుకని ఏమంటున్నాడు? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. 15వ వచనం క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? బెలియాలు అంటే రాక్షసి. ఏ సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడా? దేవుని ప్రేమించిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం 1వ అధ్యాయం 13వ వచనం నన్ను బలపరుచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను, తెలియక. ఇప్పుడు నువ్వు తెలియక చేస్తున్నావా? ఈ పని తెలిసి చేస్తున్నావా? తెలిసే. అది మన పండగ కాదు, అది ఒక రాక్షసిని చంపిన పండగ, అందుకని రంగులు పూసుకుంటున్నారు. తెలిసి కూడా చేస్తున్నావు అని అంటే కనికరించబడతావా? పౌలు విషయంలో చెప్తున్నాడు, నేను తెలియక చేశాను కాబట్టి. అది అంటే నువ్వు దేవుణ్ణి ఎరగక ముందు చేసి ఉంటే అది వేరు, దేవుణ్ణి ఎరిగి చేస్తే అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడైనను చదవండి 5వ అధ్యాయము 8వ వచనం తిమోతి మొదటి పత్రిక 5:8 ఎవడైనను వాడు విశ్వాస త్యాగమును చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. ఇప్పుడు అవిశ్వాసి అవుతావా లేకపోతే విశ్వాసి అవుతావా? విశ్వాసి అయితే స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని రక్షించుకోవాలి. నువ్వు రక్షించలేకపోయావు అంటే నువ్వెవరైనా అర్థం అవిశ్వాసివి అని బైబిల్ చెప్తుంది. సంరక్షింపకపోయిన ఎడలా అంటే వాళ్ళని కనుక రక్షించుకోవడం నీ చేత కాలేదు అని అంటే వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. అవిశ్వాసి నయమేమో, విశ్వాసం చెప్పుకుంటూ ఒక్కళ్ళని కూడా రక్షించలేనటువంటి పరిస్థితి నీకు వచ్చింది అంటే
అవిశ్వాసి కన్నా కూడా చెడ్డ. అవిశ్వాసం కనుక ఉంటే లేదా అవిశ్వాసంతో తిరిగితే విజయం రాదని చెప్పాను ఇందాకనే, అద్భుతాలు జరగవని చెప్పాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. కాగా విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాను. ఎందుకని వెళ్ళలేదంట వాళ్ళు? విశ్వాసం. 20 ఏళ్ళు పైన వాళ్ళంతా కూడా అరణ్యంలో ఎందుకు చచ్చిపోయారంట? అవిశ్వాసము వలన. మీ వాళ్ళు అలా చనిపోవడం నీకు ఇష్టమా? పోనీ నువ్వు చనిపోవడం అలాగ ఇష్టమా నీకు? అవిశ్వాసిగా చర్చికి వచ్చి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి దశంభాగాలు ఇచ్చి చర్చిలో పనులు చేసి అయ్యగారికి వందనాలు చెప్పి ఏమండి ఉంటూ మళ్ళీ పక్కకు పోయి తప్పుడు పనులు చేస్తూ అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ పిచ్చాపాడి మాట్లాడుకుంటూ పనికిమాలిన పనులు చేస్తూ ఉంటే నువ్వు విశ్వాసి అవుతావా? నువ్వు ఇంటి వారిని రక్షించుకోలేకపోతావు అని రాసింది కదా ఇక్కడ. నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోలేవు. ప్రభువు పని నిమిత్తము మనము ఏర్పరచబడిన సంఘం, ఏర్పరచబడిన సంఘం మనం. మరి ఏర్పాటులో నుంచి బయటికి వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోకుండా దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించునుగాక. మోకరించండి.